ఇచ్చినటువంటి ఎంపీ ఈటల రాజేందర్ గారికి స్వాగతం సుస్వాగతం. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్ కేకే క్రియేటివ్ వ్లాగ్స్ 1.7 MB followers actually. So KK Creative Vlogs, congratulations అండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీ అందరి సపోర్ట్తో మళ్ళీ మన ఛానల్కి ఇంకొక అవార్డు అయితే వచ్చింది. సో ఇప్పుడైతే అవార్డు తీసుకోవడానికి మేమైతే బెంగళూరు నుంచి హైదరాబాద్కి అయితే బయలుదేరుతున్నాము. మేము ఎక్కడికి వెళ్ళినా సరే కానీ మా కృతిక్ అయితే ఆ స్కూల్ బ్యాగ్ని మాత్రం కంపల్సరీ వెంట తెచ్చుకుంటాడు. ఈరోజు కూడా మా కృతిక్ అయితే ఎగ్జామ్ ఉందనమాట. ఇంకా అందుకోసం ఇద్దరిని స్కూల్కి అయితే పంపించాను. మధ్యాహ్నం నుంచి ఇంటికి అయితే వచ్చేసారు. ఈవెంట్ అయితే సండే రోజు ఉంది కాబట్టి ఇంకా సాటర్డే మేము మధ్యాహ్నం 3 o'clock అయితే బయలుదేరాం బెంగళూరు నుంచి. చిన్నలే పక్కకి కనిపించండి నాన్నకి. చిన్న ఎక్కువ మా చిన్నోడు చేసే పనులు చూస్తే నాకు మస్తు నవ్వు వస్తుంది. కార్ స్టార్ట్ చేయగానే విజిల్ వేసుకుంటూ వాళ్ళ నాన్నకైతే డైరెక్షన్స్ అయితే చెప్తున్నాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అందరం తిని బయలుదేరేసరికి మధ్యాహ్నం 3 అయితే అయింది. ఇంకా రోడ్డు మీద రాగానే అక్కడ ట్రక్కులు కనిపిస్తుంటే మా చిన్నోడి ఆనందం అయితే అంతా ఇంత లేదు. ఈరోజు నిద్ర కూడా రావట్లేదు అనమాట. బయటికి రాగానే మనం ఎక్కడి వరకు వెళ్ళాలి? వచ్చేసినామా? దగ్గరకు వచ్చేసినాం కదా. ఇదే రోడ్ మరి తిరుపతి. మనం హైదరాబాద్కి వెళ్ళాలిరా చిన్నగా. ఇది ఎట్లా ఎట్లా ఆగిపోయిందా? ఇది ఇట్లా తిప్పేరు తిప్పే అట్లెట్లా తిప్పుతావు? టైర్ ఇవ్వడానికి టైర్ డిగ్గరా చూపి. వర్క్ ఇన్ ప్రోగ్రెసా? డిగ్గింగ్ చేస్తున్నారు అక్కడ. మా చిన్నోడైతే మంచిగా మ్యాప్ చూసి ఎటెటు పోవాలని వాళ్ళ డాడీకి అయితే డైరెక్షన్స్ ఇస్తుండే. ఇంకా మధ్యలో అయితే కార్ అయితే నేను నడపడం అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ హైవే అయితే చాలా బాగుందనమాట. ఇంకా హైవే చూడగానే నేను డ్రైవ్ చేస్తానంటే ఇంకా మా ఆయన అయితే కార్ అయితే నాకు ఇచ్చేశారు. బెంగళూరులో ట్రాఫిక్లో కార్ నడపాలంటే నాకైతే కొంచెం భయం వేస్తుంది. అదే హైవేలో అనుకోండి ఇంకా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అలా వెళ్తుంటే మధ్యలో అయితే లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయింది, కానీ ఎక్కువసేపు అయితే పడలేదు. అలా కొంచెం ముందుకు వచ్చేసరికి నాకైతే ఈ పూల తోట అయితే కనిపించింది. అసలు దూరం నుంచి చూస్తే ఏం పూలో అని అర్థం కాలేదనమాట. ఇంకా సరే అని కార్ అయితే పక్కన ఆపి దగ్గరకైతే వచ్చి చూస్తే చామంతి పూలండి. అసలు ఎంత బాగున్నాయో. బెంగళూరులో అయితే పూల తోటలు అయితే చాలా ఉంటాయి. ఎక్కువగా గులాబీ తోటలు ఉంటాయి. నేనైతే చాలాసార్లే గులాబీ తోటలకు వెళ్ళాను, కానీ ఇలాంటి చామంతి పూల తోటకి రావడం అయితే ఫస్ట్ టైం అనమాట. అన్ని పువ్వులని ఒకే దగ్గర అలా చూస్తుంటే అసలు ఆ హ్యాపీనెస్ అయితే మాటల్లో చెప్పలేంది. ఇంతకీ మీలో ఎంతమంది ఇలా పూల తోటలకి వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎప్పుడు లాంగ్ డ్రైవ్ చేసినా ఏదో వెళ్ళామా వచ్చామా అని కాకుండా ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ అయితే కంపల్సరీగా ఎంజాయ్ చేస్తాము. నాకైతే చాలా ఇష్టం. నాతో పాటు మా పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ వ్యూ చూసారా? అసలు ఎలా ఉందంటే ఆ రోజు మొత్తం ఇలా ఎర్రగా చాలా బాగుందనమాట. ఫోన్లో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ నాకైతే ఆ రోజు చాలా నచ్చింది. అలా ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. అనంతపూర్కి అయితే రీచ్ అయ్యాము. మధ్యలో టీ బ్రేక్. ఇప్పుడైతే మేము అనంతపూర్కి దగ్గరలో అయితే ఉన్నాం. ఫుల్గా హెడేక్ అయితే వచ్చింది. ఇరానీ ఛాయ్ అయితే తాగుతున్నాను. ఇంకా మా చిన్నగాడేమో కొంచెం సేపు మంచిగా పడుకొని అయితే లేచిండు. మా చిన్నగాడు పర్మనెంట్ ప్లేస్ ఇది. ఓన్లీ నిద్ర వచ్చినప్పుడే ఇంకా వాళ్ళ నాన్న మీద లేదంటే నా మీద పడుకుంటాడు. ఇక లేదంటే ఇంక ఇక్కడే కూర్చుంటాడు. వాళ్ళ కృతికన్న అయితే పడుకుంటే ఇంకా లేవడు, కానీ ఇప్పుడు మాత్రం లేచిండు. నిద్ర మబ్బు. అనంతపూర్ దగ్గరలో పెట్రోల్ కొట్టిద్దామని పెట్రోల్ బంక్ అయితే వెళ్ళాము. అక్కడ కార్ ఆపగానే పాపం ఈ కుక్కలు అయితే దగ్గరికి అయితే వచ్చేసాయి అనమాట. ఇంకా వాటికి ఎంత ఆకలేస్తుందో ఏంటో. ఇంకా అందుకోసము కార్లో డిక్కీలో అయితే ఎప్పుడు బిస్కెట్స్ అయితే ఉంటాయన్నమాట. ఎక్కడైనా ఇలా కుక్కలు కనిపిస్తే వాటికైతే బిస్కెట్స్ వేయడానికని పెట్టుకుంటాము.
ఈ డాగ్ అయితే అసలు ఇంకో వైట్ డాగ్ ఉంది కదా, దాన్ని అయితే అసలు తిననివ్వట్లేదు అనమాట. అందుకోసమని అటు సైడ్ దీనికి వేసి ఇటు సైడ్ ఏమో ఇంకో దానికి వేసాను అనమాట. ఇంకా అలా రెండు అయితే మంచిగా తిన్నాయి. కర్నూలు దగ్గర డిన్నర్ చేసి ఇంకా హైదరాబాద్కి చేరుకునేసరికి నైట్ 3 అయితే అయిపోయింది. అమ్మ వాళ్ళ ఇంట్లో నైట్ పడుకొని ఇంకా మార్నింగ్ అయితే మళ్ళీ మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఈవెంట్కి అయితే బయలుదేరాము. ఇద్దరు మస్తు సోకులు పడతారు వెనకాల కూర్చొని. వాచ్లు కూడా పెట్టుకున్నాం. ఏ చిన్ని వాచ్ చూపినిది. గేమ్స్ కూడా ఉంటాయి. ఎక్కడికి వెళ్తున్నావు గైస్? గేమ్స్ కూడా ఉన్నాయి చూస్తారా? చూడండి కార్ గైస్. కారు గుద్దేషన్ వన్కు అవుతుంది. హలో అమ్మమ్మకి ఇంకో అవార్డు వచ్చింది. అవునా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అయితే మరి? అవార్డు కోసం. అవార్డు తీసుకోవడానికి మనము నాగోల్ వెళ్తున్నాం. మనం దాగోల్ కాదు, నాగోల్. నాగోల్కి వెళ్ళి అవార్డు తీసుకొని మళ్ళీ బెంగళూరుకి వెళ్తాం. అవార్డు తీసుకొని సో వీడియోనైతే తీసుకొని బెంగళూరుకి వెళ్ళిపోతాం. బెంగళూరు వెళ్తావా? ఇక్కడ ఉండవా? హైదరాబాద్ బాలేదా? హైదరాబాద్ బాగుంది. మరి హైదరాబాద్ ఉంటావా? సరే అయితే ఇక్కడే ఉండు. నేను అన్న డాడీ వెళ్ళిపోతాం. నేను బెంగళూరుకి వస్తాను. ఇక్కడే బెంగళూరుకి వస్తావా? సరే. బెంగళూరులోనే కాదు హైదరాబాద్లో కూడా ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది. ఈవెంట్ అయితే ఈవినింగ్ 6 o'clockకి స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఇంకా మేమైతే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి 4ంటికి అయితే బయలుదేరాము. ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ 6:30 అయితే అయింది. అప్పుడే ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది. పాపం మా చిన్నోడికేమో రోజు మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు అనమాట. ఇంకా ఆ రోజు ఇంట్లో కూడా సరిగా నిద్రపోలేడు. నేను పడుకోబెట్టినా కూడా ఒక ½ an hour అలా పడుకొని అయితే లేచాడు. మళ్ళీ మధ్యలో కార్లో అయితే కొద్దిసేపు అయితే పడుకున్నాడు. నిద్ర అయితే సరిపోలేదు. పాపం చాలా మూడీగా ఉన్నాడు. ఈ NIFT ఫ్యాషన్ షోకి అయితే కొంతమంది యూట్యూబర్స్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేశారు. అందులో మనం కూడా ఉన్నాము. ఇక్కడ ఫస్ట్ రోలో కనిపిస్తున్నారు కదా, వాళ్ళందరూ యూట్యూబర్సే. ఇంతకీ మీలో వాళ్ళల్లో ఎంతమంది తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి ఫ్యాషన్ షోకి రావడం కానీ చాలా మంచిగా అనిపించింది. వాళ్ళ కాస్ట్యూమ్స్ కూడా మస్తున్నాయి. ఇంకా నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను ఈ ఈవెంట్ని అయితే. బుల్లెట్ బండి సాంగ్ అందరికీ తెలుసు కదా. ఇక్కడ ఎల్లో కలర్ శారీ కట్టుకున్నారు కదా, తనే ప్రొడ్యూసర్ ఆ సాంగ్ కి. ఇక్కడ బ్లాక్ డ్రెస్ లో కనిపిస్తుంది కదా, తనైతే మిస్ ఇండియా 2025. అలా
సడన్గా వెనక్కి తిరిగి చూసేసరికి మాకైతే మా చిన్నోడి ఫ్రెండ్ అయితే కనిపించింది. లాస్ట్ టైం ఒక ఈవెంట్లో అయితే పరిచయం అయ్యారనమాట. మా చిన్నోడే పరిచయం చేసుకున్నాడు. మళ్ళీ ఆ రోజు తనని అలా చూసేసరికి మా చిన్నోడు మస్తు హ్యాపీ అయ్యాడు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎంపీ, ప్రస్తుత ఎంపీ ఈటెల రాజేందర్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా ఈటెల రాజేందర్ గారు అయితే వచ్చారనమాట. నేనైతే ఫస్ట్ టైం తనని చూడడము. చాలా బాగా మాట్లాడారు సార్ అయితే ఆ రోజు. I request Krishna Yadav garu please come out to the stage and Krishna Yadav garu stage పైకి రావాల్సింది. అతిథులు ఏనుగు సుదర్శన్ గారు, వనంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, సామరంగారెడ్డి గారు, వీరందరికీ NIFT చైర్మన్ అలాగే రామ యాదవ్ గారు, గీత గారు సన్మానం చేస్తుందని కోరుతున్నాం. ఇక్కడైతే కోర్స్ కంప్లీట్ అయిన వాళ్ళందరికీ ఎంపీ గారి చేతుల మీదుగా ఇలా సర్టిఫికేట్స్ అయితే ఇప్పించారు. సమానంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మనం చూస్తూ ఉన్నాము. చాలా కష్టపడి మంచి మంచి కంటెంట్ చేస్తూ, వీడియోస్ చేస్తూ లైక్స్, వ్యూవర్షిప్ తెచ్చుకుంటూ ఉన్నారు. అలాగే ఈరోజు కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని షార్ట్ లిస్ట్ చేశారు. ఐ రిక్వెస్ట్ ముందుగా సింగర్ ప్రభా గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఐ రిక్వెస్ట్ సింగర్ ప్రభా గారు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్ KK క్రియేటివ్ వ్లాగ్స్ 1.7 MB ఫాలోవర్స్ యాక్చువల్లీ. సో KK క్రియేటివ్ వ్లాగ్స్ కంగ్రాచులేషన్స్ అండి. మన ఛానల్కి ఇంకొక అవార్డు వచ్చినందుకైతే నాకైతే చాలా సంతోషంగా ఉంది. అది కూడా ఎంపీ ఈటెల రాజేందర్ సార్ చేతుల మీదుగా ఇలా అవార్డు తీసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత చిన్న ఏజ్ నుంచే మీ పిల్లలు అవార్డ్స్ తీసుకుంటున్నారు. ఇక ముందు కూడా ఇలాంటివి ఎన్నో అవార్డ్స్ తీసుకోవాలని సార్ అయితే బ్లెస్ చేశారు. చాలా సంతోషంగా అనిపించింది. ఈరోజు మేము ఈ అవార్డు తీసుకోవడానికి మెయిన్ రీజన్ అయితే రామకృష్ణ అన్న మన పేజ్ని చూసి మా పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని ఈ ఈవెంట్కి అయితే పిలిచారనమాట. చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఇందాక మేము అవార్డ్స్ తీసుకునేటప్పుడు ఫొటోస్ తీశారు కదా, మా చిన్నోడు ఆ ఫొటోస్ అడగడానికి కెమెరామ్యాన్స్ దగ్గరికి అయితే వెళ్ళారు, నా ఫోటో ఎప్పుడు ఇస్తారని. అవార్డు తీసుకొని ఇంకా కొద్దిసేపు అయితే అక్కడ కూర్చున్నాం అనమాట. ఇంకా మళ్ళీ మేము బెంగళూరుకి బయలుదేరాలి కదా, సో ఎక్కువసేపు అయితే అక్కడ టైం అయితే స్పెండ్ చేయలేదు. ఇక్కడ నాతో మాట్లాడుతున్న తనైతే ఒక ఇన్ఫ్లుయెన్సర్. మీలో ఎవరికైనా తెలిస్తే తన నేమ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మేము డిన్నర్ అయితే అక్కడే చేసామన్నమాట. ఎందుకంటే ఇంకా మళ్ళీ దారిలో కార్ ఆపాలి అదంతా అంటే లేట్ అయిపోతుందని ఇంకా అక్కడే డిన్నర్ చేసి అక్కడ నుంచి అయితే బయలుదేరాము. చూసారా, మా చిన్నోడికి ఊరంతా చుట్టాలని చెప్పాను కదా, తెలిసిన వాళ్ళ దగ్గరికి తెలియని వాళ్ళ దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి మంచిగా మాట్లాడుతున్నాడు.
ఇక్కడ కనిపిస్తున్న తను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్. మీలో ఎవరికైనా పేరు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. జై శ్రీరామ్, కూర్చో చిన్ని. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నానైతే నెత్తి చాలా తడిగా అయిపోయింది, చెమటలు బాగా వస్తున్నాయి. మా చిన్నగాడు ఫుల్ టైర్డ్ అయిపోయిండు. అక్కడ వచ్చిన వాళ్ళందరినీ కదిలిచ్చిండు. ఇంకా ఇప్పుడైతే మేము ఈవెంట్ అయితే అయిపోయింది, అవార్డ్ ఫంక్షన్ అయితే అయిపోయింది. ఇక్కడే డిన్నర్ చేసి ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం బెంగళూరుకి. టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 10 అయితే అయ్యింది. ఆ కృతిక్కి మండే రోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇంకా మేము హడావిడిగా నైటే బయలుదేరిపోయినాం అనమాట. ఇంకా దారిలో అయితే ఫుల్గా వర్షం పడుతుంది. మధ్యలో అయితే కార్ అయితే కొద్దిసేపు అయితే ఆపి ఇంకా రెస్ట్ అయితే తీసుకున్నాము. మా పిల్లలు ఇద్దరు కార్ ఎక్కగానే ఫుల్గా టైర్డ్ అయిపోయారు, పడుకుండిపోయారు ఇద్దరు కూడా. మా చిన్నోడికి మార్నింగ్ లేవగానే బాగా ఆకలేసింది అనమాట. నైట్ తినమంటే సరిగా తినలేడు. ఇంకా పొద్దున్న లేవగానే ఆకలి అంటే సరే అని ఇంకా వాడికి ఇష్టమైన మ్యాగీ అయితే ఇప్పించాము. చిన్నోడికి మ్యాగీ అంటే ఎంత ఇష్టం అంటే రోజు అదే పెట్టినా కూడా తింటాడు, కానీ నేను మాత్రం అస్సలు ఇవ్వనమాట. ఎప్పుడో ఒకసారి ఇంకా అలా మ్యాగీ తిను అంటే వాడికి చాలా హ్యాపీ అయిపోతాడు. ఆ రోజు కూడా ఇంకా వాడికి ఇష్టమైంది అక్కడ ఏం లేవు కాబట్టి ఇంకా సరే మ్యాగీ ఉందంటే ఇంకా మ్యాగీ అయితే ఇప్పించాము. షాప్ అంతా తిరిగి తిరిగి చూస్తున్నాడు అనమాట, ఏమేమి ఉన్నాయి ఏమేమి తీసుకోవాలని. ఇంకా వాడికి లేస్ చిప్స్ అంటే కూడా చాలా ఇష్టం, కానీ అవి చాలా తక్కువగా ఎప్పుడో ఒకసారి ఇప్పిస్తాం, అందుకోసం ఇంకా ఆ రోజు అయితే అడగలేడు. నేనైతే బాగా టైర్డ్ అయిపోయాను. సాటర్డే సండే 2 రోజులు జర్నీ చేశాము. ఇంకా నిద్ర కూడా అస్సలు లేదనమాట, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా అనిపించింది. కృతిక్ అయితే కార్లో డీప్ స్లీప్లో ఉన్నాడనమాట. ఇంకా వాడిని అస్సలు లేపాలనిపించలేదు, ఎందుకంటే మళ్ళీ స్కూల్కి కూడా వెళ్ళాలి కదా, నిద్ర మళ్ళీ డిస్టర్బ్ అవుతుందని ఆ రోజు అయితే లేపకుండా మేము ముగ్గురమే బయటికైతే వచ్చాము. క్లైమేట్ అయితే బాగా చల్లగా ఉంటే ఇంకా మా చిన్నోడైతే వేడిగా మ్యాగీ వాడికి ఇష్టమైన ట్రక్కులను చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేశాడు. మేము బెంగళూరుకి రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 9 అయితే అయ్యింది. ఇంకా కృతిక్ కూడా కొంచెం లేట్గానే స్కూల్కి అయితే వెళ్ళాడు, ఎగ్జామ్ కూడా రాశాడు. సో ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.